అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన తెలుగు టైమ్స్ ఛానల్. మనము జనరల్గా ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. అంటే ఒక షాడో గవర్నమెంట్. సో నిన్నే ఒక విచిత్రం జరిగింది. యూకేకి సంబంధించిన మినిస్టర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటే డీప్ స్టేట్లో ఈవిడ ఒక భాగం. ఈవిడ బంగ్లాదేశ్ వచ్చింది. రావడము నేరుగా వెళ్ళి మీకు బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనిస్, ఈమె మొహమ్మద్ యూనిస్ని కలిసింది. ఒక ఫైలు చేతిలో పెట్టేసింది. బాగా చూసుకో, నిర్ణయము నీది, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ పదవిని విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఢమాకాలు పేలబోతున్నాయి, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఇది నువ్వు తట్టుకోలేవు. సో అల్ జరీరా అనబడే ఒక ప్రో పాకిస్తాన్, ప్రో టర్కీ పత్రిక, మీకు ఇజ్రాయెల్ పాలెస్టైన్ యుద్ధంలో పాలెస్టైన్ తరపు నుంచి వీళ్ళు ఆర్టికల్స్ రాస్తుంటారు. సో వీళ్ళు మహమ్మద్ యూనిస్కి ఏమైనా హార్ట్అటాక్ రాబోతుందా? చూడండి వార్త ఎలాగుందో. అంటే ఇతనికి వీళ్ళిస్తున్న ఇన్పుట్స్. మీకు ఈ వార్తలో ఏం జరుగుతుంది అంటే, బీహార్ ఎలక్షన్స్. ప్రతివాళ్ళు ఏం ఊహించారు? ఇది 50-50లా ఉంటుంది అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా బీహార్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చూస్ చేసుకోవడము, సో వీళ్ళని ఎవరూ కదపలేరు అని క్లియర్గా అర్థమైపోయింది. సో దీని యొక్క రెపర్కషన్స్ మీరు చూసారనుకోండి, కాన్సిక్వెన్సెస్ అనుకోవాలి, మీకు బాంగ్లా మీద క్లియర్గా పడుతుంది. ఎందుకు అంటే షేక్ హసీనా గారు అక్కడ జరుగుతున్న అల్లర్లు క్లియర్గా చూశారు. సో మాట్లాడేమో మొహమ్మద్ యూనిస్ యొక్క బ్యాంక్, ఆఫీస్, స్కూల్, సో వీటినంతా కూడా తగలబెట్టేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మీరు చూసారనుకోండి కేథలిక్ మతానికి సంబంధించిన ఈ చర్చిలు ఉంటాయి చూసారా, సెయింట్ మార్టిన్, సెయింట్ మేరీస్ లాంటి స్కూళ్ళు, వీటిని కూడా తగలబెట్టేశారు. ఆల్మోస్ట్ 10కి పైగా బస్సులు. సో ఇదంతా చూసారంటే ఏంటంటే అర్థము, ఒకటి సిఐఏ వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చెప్పినట్టు మహమ్మద్ యూనిస్ నడుచుకోవడము. ఇతని రోల్ ఏమిటి అంటే పైనుండే బాస్ ఏం చెప్తే అదే చేయడం, అంతే. అంతకు మించి పాలిటిక్స్ ఏమీ తనకి చేత కాదు. ఫలానా వాడిని పట్టుకో, జైళ్ళల్లో పెట్టు, వాడికి ఉరిశిక్ష అని అంటే అదే చూస్తాడు. సో యావత్తు కోర్టు కూడా అదే చేస్తుంది, తీర్పు కూడా అదే వస్తుంది. ఇప్పుడు ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే, షేక్ హసీనా విషయంలో కూడా ఇలాగే చెయ్యాలని అనుకున్నారు. కానీ ఆవిడ భారత్లో ఉన్నారు. సో ఇక్కడ రెడ్ ఫోర్ట్ వద్ద దాడులు జరిగినా, మీకు బీహార్లో నరేంద్ర మోదీకి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. సో దాంతో వీళ్ళని కదపడము అనేది కుదరదు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు మనము బాంగ్లా నుంచి చేయగలిగితే ప్రజలు వీళ్ల వైపే ఉన్నారు అనేది అర్థమైపోయి, ఈ చాప్మ్యాన్ అనబడే మంత్రి నేరుగా మహమ్మద్ యూనిస్ దగ్గరకు వచ్చి, ఇక చాలరా, మన ఆట అయిపోయింది, సో మనం ఏదో చేద్దాం అనుకున్నామో కుదరడం లేదు, ఇందుకు అన్ని వైపుల నుంచి ఒత్తిడి, ఇక నువ్వు చేయగలిగిందేమీ లేదు, సో బెటర్ నువ్వు రిజైన్ చేసేసి వెళ్ళిపో. సో ఇప్పుడు మహమ్మద్ యూనిస్కి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు షేక్ హసీనాను వీళ్ళు భారత్కి తరిమివేశారు, ఆవిడ భారత్ వచ్చారు. అప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య, ఆవామీ లీగ్ పార్టీ అనేది అయిపోయింది, షేక్ హసీనా బంగ్లాదేశ్కి రాదు, మనదే రాజ్యము అని వాళ్ళు అనుకున్నారు. సో ఇప్పుడు ఖలీసా జియా ఇవిడ అనుకున్నారు. కానేమైంది, మహమ్మద్ యూనిస్ రావడము వీళ్ళని కూడా టార్గెట్ చేశాడు. సో దాంతో మనకే ఉపయోగం లేదు. మనం ఎలక్షన్స్లో గెలిచినా అక్కడ అమెరికా సిఐఏ వాళ్ళు, ఈ డీప్ స్టేట్ వాళ్ళు చెప్పిందే జరుగుతుంది, మనము చేయగలిగింది ఏమీ లేదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు కూడా భావించారు. దాంతో ఇవాళ ఆట ఏమిటి? సో ముందు మనం కలుద్దాం. ఇప్పుడు మీకు షేక్ హసీనా గారిని చూశారనుకోండి, ఆవిడ క్లియర్గా చెప్తున్నారు, నా మీద మీరు కేసులు పెట్టాలి, ఈ ట్రయల్ మొదలు పెట్టాలి అనుకోండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో పెట్టండి, ప్రొసీడింగ్స్ అక్కడ అవనీయండి, నేను కూడా వాదిస్తాను, ఫేర్గా ఉంటుంది. నా మీద ఎటువంటి ఆధారాలు లేకుండా మీ ఇష్టానుసారం కేసులు పెట్టి నన్ను ఒక దోషిగా నిలబెట్టాలి అనుకుంటే కుదరదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మహమ్మద్ యూనిస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో పెట్టు, కుదురుతుందా? పెట్టలేడు. ఒకవేళ పెట్టాడనుకోండి, ముందు వీడి రుక్కుంటాడు. ఎందుకంటే మహమ్మద్ యూనిస్ ఇంతకాలం చేసిందల్లా ఈ ఆవామీ లీగ్ పార్టీలో ఉండే కార్యకర్తలు, నాయకులు వీళ్ళని జైళ్లలో పెట్టి, చిత్రింజలు పెట్టి, ఎంతో మంది ప్రాణాలకు ఇతను కారకుడు. మీకు ఒక ప్రొఫెసర్ అంటారు, కానీ అలాంటి బుద్ధేమీ లేదు, మీ పరమ దుర్మార్గుడు. సో ఇదంతా ఏమేంటి? షేక్ హసీనా దూరుంది, ఆధారాలతో ఉన్నాయి. మన వాళ్ళు ఎక్కడెక్కడ అలా ఇబ్బంది పడుతున్నారు, ఏ జైళ్లలో మగ్గుతున్నారు, ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, మొత్తం ఈవిడ దగ్గర చిట్టా ఉంది. కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఐసీసీవి వెళ్ళు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళు,
కుదరలేదా? ఇవాళ ఒక గొప్ప పని వీళ్ళు చేశారండి. ఆవామీ లీగ్ పార్టీ, బంగ్లాదేశ్ నేషనల్స్ పార్టీ వీళ్ళు కలిసిపోయారు. మనం కలిసిపోదాము, ముందు ఈ దుర్మార్గుణ్ణి దేశం నుంచి తరిమి కొడదాము. ఇందులో అంతా మీరు ఇండియా యొక్క రోల్ చూశారనుకోండి, అంత ఈజీగా ఈ మహమ్మద్ యూనిస్ని వేరే దేశానికి పంపించడం ఉండదండి. ఎందుకంటే వాడిని చేసిన డ్యామేజ్ అజిత్ దోవేలో నరేంద్ర మోదీ చూస్తూ ఉండి ఊరుకోరు. మీకు మ్యాప్ వేశాడు, 5 రాష్ట్రాలు మాది అన్నాడు. బే ఆఫ్ బెంగాల్ యొక్క కింగ్స్ మేమే అన్నాడు. అలాగే చైనా దాకా వచ్చి ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఈ ఎయిర్పోర్ట్ను తీసుకో భారత్ని ఎదిరించి ఇన్ని మాట్లాడాడు కదా. HQ-17 కూడా తెచ్చుకున్నాడు కదా. ఇన్ని చేసిన వాడి మనమేనా విడిచిపోతామా? ఇప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గర ఏం జరిగిందో మొత్తం అండి రాక్షసులందరూ కూడా బయటపడుతున్నారు. ఎవడెవడికి ఎలాంటి దెబ్బ తగులుతుందో మీరు చూస్తూ ఉండండి. సో ఇప్పుడు దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్. సో వీళ్ళు కలిసి పోయి ఈ మహమ్మద్ యూనిస్ని తరిమి కొడదాము, ఇది ప్లాన్. సో ఇప్పుడు డీప్ స్టేట్కి ఏంటి, వాళ్లకు సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కావాలి, అలాగే వాళ్ళ మతపరమైన కాలేజీలు, స్కూళ్ళు, ల్యాండ్స్ ఇవన్నీ కావాలి కదా. సో వీటిని ఎంత పొందాలో వాళ్ళు పొందేశారు. ఇప్పుడు సెయింట్ మార్టిన్ స్కూల్ అన్నారనుకోండి, ఒక 10 ఎకరాలు, సెయింట్ మార్టిన్ స్కూల్స్ అన్నారంటే ఒక 20 ఎకరాలు. ఇలాగా టోటల్గా బంగ్లాదేశ్లో ఈ భూములనంతా కూడా వీళ్ళు తీసేసుకున్నారు. అలాగే సెయింట్ మార్టిన్ ఐలాండ్స్పై కూడా తీసుకున్నారు. ఇప్పుడు మహమ్మద్ యూనిస్తో మనకు పని ఏమిటి? ఇతను ఉన్నా కూడా, ఎందుకంటే తగలబడిపోతుంది కదండి, దాకా మటన్ తగలబడిపోతుంది. ఇప్పుడు వీళ్ళ స్కూళ్ళ మీద దాడులు ఎగుతున్నాయి, వీళ్ళ స్కూల్ బస్సులనే తగలబెట్టేస్తున్నారు. అంటే ప్రజలకు ఈ అవేర్నెస్ వచ్చేసింది. డీప్ స్టేట్ అంటే ఏంటి, ఈ CIA అంటే ఏంటి. అమెరికా వాళ్ళు ఇలాంటి కుట్రలు ప్రపంచంలో ఎక్కడికక్కడ పన్నుతూ ఉంటారు. మన బంగ్లాదేశ్లో వీళ్ళు ఏం చేశారు, ఈ మహమ్మద్ యూనిస్ని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు షాడో పనులు అనేది చేస్తున్నారు. ఇలా కాదు, మనం డెమోక్రటిక్గా మళ్ళీ ఎన్నికలు రావాలి, ప్రజలు మనము ఎవరిని ప్రధానిగా ఎంచుకోవాలో వాళ్ళే దేశాన్ని పరిపాలించాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడేమి చేయలేక ఈ UK మినిస్టర్ రావడము, ఆ ఫైల్ చేతిలో పెట్టడము, ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా ఈ దుకాణాన్ని మూసేసి నువ్వు ఎక్కడికైనా పారిపో అని చెప్పి ఇతనికి చెప్పడము, ఇది త్వరలోనే జరగబోతుంది. మహమ్మద్ యూనిస్ ఇక బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్గా డేస్ లెక్క పెడుతున్నాడు. ఇది జరిగితే ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అంటున్నారు. సో మళ్ళీ బంగ్లాదేశ్ బిగ్ బ్రదర్ అనబడే భారత్ మనము ఎలా చెత్తాలను నడుచుకునే పరిస్థితికి వస్తుందని చెప్పి వాళ్ళ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.